ఎక్కువగా నడవడం వల్ల ముందుగా పాదాలు, మోకాళ్లు ప్రభావితమవుతాయి. ఎక్కువసేపు నడవడం వల్ల మోకాలి నొప్పి, మడమవాపు, కాళ్ల కండరాలు ఒత్తిడికి గురవుతాయి. చాలా మందికి ప్లాంటార్ ఫాసిటిస్ వస్తుంది. ఈ పరిస్థితి మడమలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. తగినంత విశ్రాంతి లేకపోవడం కూడా కీళ్ల వాపును పెంచుతుంది. ఎక్కువగా నడవడం వల్ల శరీరం అలసట నుండి కోలుకోలేకపోతుంది. దీనివలన కాళ్లు బరువుగా అనిపించడం, బిగుసుకుపోవడం, కొన్నిసార్లు నడుము నొప్పి వస్తుంది. శరీరం నిరంతరం అధిక పనిస్థితిలో ఉండడం వల్ల కొంతమందికి నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి. సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో వాకింగ్ చేస్తే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రోజువారీ తేలికపాటి నుండి మితమైన నడక బరువును నియంత్రించడంలో, రక్తపోటును సమతుల్యం చేయడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మధుమేహ రోగులకు క్రమం తప్పకుండా నడవడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. నిరంతర ఒత్తిడి వల్ల తలనొప్పి, నిద్రలేమి, ఆమ్లత్వం, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. అధిక ఒత్తిడి దీర్ఘకాలంలో గుండె జబ్బులు, నిరాశకు కూడా దారితీస్తుంది. ఎక్కువసేపు నిలబడడం వల్ల కాళ్లలో వాపు, వెన్నునొప్పి, నరాలు బిగుసుకుపోతాయి. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది. అలసటకు దారితీస్తుంది. చాలా మందికి కాళ్లలో జలదరింపు కూడా వస్తుంది. ఎక్కువగా నడవడం వల్ల ముందుగా పాదాలు, మోకాళ్లు ప్రభావితమవుతాయి. ఎక్కువసేపు నడవడం వల్ల మోకాలి నొప్పి, మడమవాపు, కాళ్ల కండరాలు ఒత్తిడికి గురవుతాయి. చాలా మందికి ప్లాంటార్ ఫాసిటిస్ వస్తుంది. ఈ పరిస్థితి మడమలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. తగినంత విశ్రాంతి లేకపోవడం కూడా కీళ్ల వాపును పెంచుతుంది. ఎక్కువగా నడవడం వల్ల శరీరం అలసట నుండి కోలుకోలేకపోతుంది. దీనివల్ల కాళ్లు బరువుగా అనిపించడం, బిగుసుకుపోవడం, కొన్నిసార్లు నడుము నొప్పి వస్తుంది. శరీరం నిరంతరం అధిక పని స్థితిలో ఉండడం వల్ల కొంతమందికి నిద్ర సమస్యలు కూడా పెరుగుతాయి.